సంవత్సర కాలంలో భారతదేశంలో వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరూ ప్రవేశపెట్టారు. నేను అన్నటువంటి గ్యారెంటీలతో సహా సంక్షేమంతో సహా అన్ని కానీ చెప్పని కానీ ఇంకా కొన్ని పథకాలు తీసుకొచ్చి ప్రజలను సంక్షేమం దిశగా తీసుకెళ్ళుకుంటూ ఒక పక్క అభివృద్ధి పదవుల్లో నడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మేమందరం మీ యొక్క సేవకులుగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ ప్రజా సేవకులుగా ఉంటాం. ప్రజా ప్రతినిధులైనటువంటి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ మహేందర్ రెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి బహుశా దేశ చరిత్రలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. పండించిన ఓట్లకి ధాన్యానికి సన్నధాన్యానికి విత్తనాలకి 500 రూపాయల లెక్క కట్టి 1,119 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో లేదంటే కేవలం ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం. అట్లాగే ఇన్సూరెన్స్ సభలు గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా చూసే 10 సంవత్సరాలు చూశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే మేమందరూ నడిపించేవాడు. ముఖ్యమంత్రి ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు. రైతుల పక్షాన జరిగినటువంటి పంటకు నష్టం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేసినప్పుడు కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగిన వెంటనే ప్రభుత్వాలు ఎగుమతి చేసి లెక్కగట్టి యావత్ తెలంగాణ కేబినెట్ మంత్రివర్గం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మీ తెరల మీద టీవీలో చూస్తున్నారు. 1600 రైతు వేదికల్లో 6,40,000 మంది. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టే ఈ మంత్రివర్గం గౌరవనీయులైన ప్రజాపాలన ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాల గురించిన ఒక లఘు చిత్రం. వరి పంటను పండించిన చరిత్ర రైతులు రాసుకున్న చరిత్ర మారి రైతు రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశానికి ఆదర్శంగా మారింది. దేశంలో మన ఇతర రాష్ట్రానికి సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన చరిత్ర దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. తెలంగాణ 33 రకాల సన్నవర్లకు వానాకాలం పంటకు ప్రభుత్వం 500 బోనస్ ధర చెల్లించింది. సన్నవర్లకు 500 రూపాయల బోనస్కు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 500 బోనస్ చెప్పిన 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నాడు. రైతులందరూ అర్పిస్తున్నారు. మేము తెలంగాణ గవర్నమెంట్ నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. ప్రజా ప్రభుత్వానికి ఇక నుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించింది. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని గతంలో ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసి 12,000 అందించింది. రైతు బీమా పథకం ప్రారంభం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు నమోదు చేస్తున్నారు. ఈ పథకంలో అదనంగా 1.13 లక్షల రైతులు కొత్తగా నమోదు చేసుకున్నారు. తెలంగాణలో అసలైన రైతు రాజ్యంగా మారుతున్నది మన ప్రజా ప్రభుత్వం.
పామాయిల్ రైతులకు అధిక ధర రావడంతో పాటు కొత్తగా పామాయిల్ సాగు చేయాలనుకుంటున్న రైతులను తెలంగాణ రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. ప్రతి గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తనం పంపిణీ చేయడం జరిగింది. రైతు బుగ్గెట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని గ్రామాలలో నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం ద్వారా రైతులకు నేరుగా పంటల గురించి వివరిస్తున్నారు. నేను 5 ఎకరాల్లోనే వ్యవసాయం భారతానికి వ్యవసాయం చేశాను సార్. మా దగ్గర ఒక వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు క్రమసాగర్ డెడికేట్ క్రమసాగర్ సైంటిస్ట్ ఎకరానికి కావడము, ఆ విధంగా నేను ఎకరానికి 6 లక్షల ప్రాఫిట్ నేను సంపాదించగలుగుతున్నాను సార్. దీనివల్ల తెలంగాణ రైతాంగంతో పాటు దేశ రైతాంగం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం మరో స్కీమ్ తీసుకువచ్చింది ప్రజల ప్రభుత్వం. అన్నదాతలకు శాస్త్రవేత్తలతో అనుసంధానం చేయనున్నారు. సైంటిస్టులే రైతులతో సమావేశమై భూపరీక్షలు చేసి భూసారం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగులో సులభమైన పద్ధతులను, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి కొత్తగా ఆడియో విజువల్ సిస్టమ్ను లాంచ్ చేసుకొని మరి మన అనుగురు రైతు వేదికలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాతో పాటు మన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, శేఖర్ గౌడ్ గారు, సాగిరెడ్డి గారు, మరి సింగిల్ విండో చైర్మన్స్, మరి అదేవిధంగా నరేష్ గారు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు, ముఖ్యంగా మరి అధికారులకు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, పత్రికా విలేకరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కాబట్టి మనం ఇంకా ఎక్కువ మాట్లాడకుండా, ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లా మటుకు మన 5 నియోజకవర్గాల్లో మరి మొత్తం క్రాప్ లోన్ మాఫ్ అయింది 755 కోట్లు, 55 కోట్ల 29,23,000. దాంట్లో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లోనే హైయెస్ట్గా రుణమాఫీ అయింది. అది 205 కోట్లు 52,85,000 క్రాప్ లోన్ మన రైతులకు రావడం జరిగింది. అన్ని నియోజకవర్గాల కంటే మనకే ఎక్కువ ఉంది. అంటే 25 లక్షల మంది రైతుల్లో మనకు వాళ్ళు చేసినటువంటిది మనకి అత్యధికంగా ఉంది. అదేవిధంగా రైతు బోనస్ కూడా, ఎందుకంటే మన దగ్గరనే హైయెస్ట్ రికార్డు క్రాప్ వచ్చింది. మన జిల్లాలోనే మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల కంటే దగ్గర 8 లక్షల పైచిట్లు మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన రైతులు మరి ప్రొడ్యూస్ చేసి ఇవాళ రికార్డు సృష్టించారు. మొత్తం తెలంగాణలోనే 2 పంటలు కలిసి, అంటే మొదటిసారి 1,58,000, మొన్న మరి ఏది ఈ యాసంగికి 1,25,000 మెట్రిక్ టన్నులతో మొత్తము 2,80,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన రైతులు పండించారు తెలంగాణ. దాంట్లో మరి రైతులకు బోనస్ కూడా 158 కోట్ల 63 లక్షల రూపాయల బోనస్ మన జిల్లాకు వచ్చింది. మరి దాంట్లో ఎక్కువ మటుకు మన నిజామాబాద్ రోడ్లోనే ఉంది. ఇది నిజంగా కూడా మా నియోజకవర్గ ప్రజలను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతులు ఇవాళ రైతును రాజు చేయాలి, మరి వ్యవసాయం పండుగ చేయాలనే ఉద్దేశం ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఇది జరుగుతూ ఉంది. ఇవాళ డబ్బులు నగదు ఎవరి దగ్గర ఉన్నదంటే అది రైతుల దగ్గరనే ఉంది. ఇవాళనే ఇప్పుడు మన ముందంటే ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కూడా మరి దగ్గర 1,45,00,000 ఎకరాలకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే రైతులకు సంబంధించిన సన్నబడ్డకు సంబంధించిన బోనస్ కూడా ఇస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన 2-3 అంశాలు మీకు అందరూ కూడా విన్నారు. అయినా నేను ఒక హైలైట్ చేయదలుచుకున్నా ఏంటంటే, ఒకటి ముఖ్యంగా మన భూమిని సారవంతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సారవంతాన్ని కాపాడుకునే అవసరము అంటే మనం తీరాలంటే సారవంతంగా కాపాడుకోవాలంటే ముఖ్యంగా పంట మార్పిడి అవసరం ఉంటుంది. మన ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ తక్కువ వాడుకోవాలి. పంట మార్పిడి చేయాలనంటే ఇవాళ మనకు నిజంగా కూడా అంటే మన తెలంగాణలో
ఒక 4-5 రకాలు అంటే ఏది పప్పు దినుసులు కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ, పండ్లు కానీ, మరి పువ్వులు కానీ, అంటే ఫ్లోరికల్చర్ ఇవన్నీ కూడా మన తెలంగాణలో మన వేరే రాష్ట్రంలో మనం తెచ్చుకుంటాం. మన దగ్గర ఉన్న సర్ఫేస్ ఏంటంటే పౌల్ట్రీ, ఎగ్స్ ప్రొడక్షన్ ఉంది, తర్వాత చికెన్ అంటే ఈ చికెన్ ప్రొడక్షన్ ఉంది, అదేవిధంగా పాల ప్రొడక్షన్ ఉంది, మన వరి ప్రొడక్షన్ మన దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. మనం ఇంకా వేరే రాష్ట్రాలకు పంపిస్తాం. ఇంకా మిగతా తక్కువనే మనం వేరే రాష్ట్రాల నుండి తెచ్చుకునే బదులు మనమే ఇక్కడ ఫార్మ్ మెకనైజేషన్ చేసుకొని మరి వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసుకుని అదేవిధంగా వ్యవసాయానికి టెక్నాలజీకి అనుసంధానం చేసి మరి మనం తక్కువ ఏరియాలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందేటట్టు మనము రూపుదిద్దుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే ఇవాళ మన జిల్లాలోనే 49 ఆడియో విజువల్ కేంద్రాలను మనము ఫేజ్ 3 కింద వినాశనం చేసుకున్నాం. మొదటిసారి 4, మన రెండవసారి 27, ఇవాళ 49, మొత్తం 80 యూనిట్లు మన మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఆడియో విజువల్ సిస్టమ్ మనం వినాశనం చేసుకుని దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం మనము వ్యవసాయ యూనివర్సిటీతోని కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలకు సంబంధించిన సైంటిస్టు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ సైంటిస్ట్తోని నేను నేరుగా డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి రైట్ ఫ్రమ్ మనం విత్తనాలు అంటే భూమి దున్నిన నాటి నుండి మరి విత్తనాలు వేసే వరకు దాని తర్వాత మన కలుపు మొక్కల మేనేజ్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మొత్తం పంట క్రాప్ మేనేజ్మెంట్, దానికి ఫర్టిలైజర్ డెలివరీ అంతా కూడా ప్రతిదీ కూడా హార్వెస్టింగ్, తర్వాత మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలా, రైతులు ఎట్లా ఏ విధంగా మనము మోడర్న్గా దిద్దాలా అన్నది దీని ద్వారా మీరు డైరెక్ట్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నిపుణులతో మీరు మాట్లాడే అవకాశం మీ గ్రామాల నుండి కలిగింది. ఇవాళ మన 80 క్లస్టర్స్ ఉన్నాయి. ఇది నిజంగా కూడా ఒక రెవల్యూషన్. ఎందుకంటే సాంకేతికం, సైంటిఫిక్ నాలెడ్జ్, టెక్నాలజీతోని మనం తక్కువ ఖర్చులో తక్కువ భూమిలో ఇప్పుడు ఇజ్రాయెల్ అదే వేస్తారు. తక్కువ నీళ్లు, తక్కువ ఫర్టిలైజర్లు, తక్కువ ల్యాండ్లోనే మనం ఎక్కువ నీళ్లు దొరుకుతుంది. అది కూడా కమర్షియల్ క్రాప్స్ పండిస్తే ఎక్కువ సుఖం వస్తుంది. నేను మొన్న నిజంగా మా దగ్గర ఒక కల్పూలో ఒక రైతు ఉంటాడు, అంటే ఈ తాండలో వాళ్ళు ఈ బీరకాయలది ఒక 1/2 ఎకర్ పెట్టిండు. ఈ పందిరి పంటలు 1/2 ఎకర్ పెడితే 3 నెలల్లోనే ఆయనకు 3 లక్షల రూపాయల లాభం వచ్చింది. అంటే పెట్టుబడి తక్కువ, ఏరియా తక్కువ, మరి అలాంటి లాభం వచ్చిన పంటలు చాలా ఉన్నాయి. మన వాళ్ళు వరికి అలవాటు పడ్డారు. మరి ఆఫ్కోర్స్ ప్రభుత్వం కూడా కొంచెం బోనస్ ఇచ్చి తర్వాత ఇదంతా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ సన్నబియ్యం కావాలి, మరి ప్రతి పేదవాడు కడుపున సన్నబియ్యం తినాలనే ఆలోచనతో బోనస్ ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు దయచేసి వరిని తగ్గించండి. అట్లీస్ట్ ఒక క్రాప్ వరి పెట్టి ఇంకో క్రాప్ అనేది వేరే క్రాప్ సైడ్ మనం వెళ్తే మన భూసారాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం, మన కనీస ఆరోగ్యం కూడా మనం కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ మరి నిజంగానే ఇవాళ తెలంగాణ నంబర్ 1గా రైజింగ్ తెలంగాణ అంటే మన రోడ్ మోడల్గా తయారైంది. ఒక వ్యవసాయమే కాదు, ఇవాళ మనము మొన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం, దాంట్లో బ్యూటీ ఫర్ ద పర్పస్ అని. అట్లనే మనము భారత్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఇవాళ హైదరాబాద్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద మనకు మొత్తం అంటే భారతదేశంలోని. ఇవాళ మనకి పెట్టుబడులు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ మనం రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ కూడా సాంఘిక న్యాయం కొరకు మనం ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ దళిత కుటుంబాల నుండి మనం 5 ముఖ్యమైన నాయకులను మనం ఉన్నత స్థాయిలో పెట్టుకున్నాం. ఆ విధంగా అంటే ఇప్పుడు సోషల్ జస్టిస్ కొరకు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా బీసీ రిజర్వేషన్స్ 42% చేస్తూ ఉన్నాం. మనం చేసినట్టు కులగణన ఇలా యావత్ భారతదేశంలో కూడా అమలుపడే పరిస్థితి ఉంది. ఇవాళ మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మన ఎస్సీ కేటగిరీషన్ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో లేదో మన 1 year మనం దాన్ని చట్టబద్ధత చేసిన వాళ్ళు మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే వీఆర్ బికమింగ్ ఏ రోల్ మోడల్ ఫర్ ద కంట్రీ. ఒకప్పుడు మోడీ గారు గుజరాత్లో సీఎం ఉన్నప్పుడు గుజరాత్ మోడల్ అనేవాళ్ళు, ఇవాళ గుజరాత్ మోడల్ అనేది అవుట్డేట్ అయిపోయింది. ఇవాళ తెలంగాణ మోడలే మన భారతదేశంలో నడుస్తుంది. కాబట్టి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ రాజ్యంలో మన తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎదగబోతున్నది. దానికి మనం అందరూ సహాయ సహకారాలుగా కంబైన్డ్గా మనం పనిచేసినప్పుడు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, మరి అధికారులు అందరూ కూడా పనిచేసినప్పుడు మనం నంబర్ 1 తెలంగాణ ఎదగబోతున్నాం. మన నియోజకవర్గం కూడా నేను చెప్పడం కాదు, చెప్పిన 2-3 అంశాలు. మనది అగ్రికల్చర్ నంబర్ 1 ఉంది, ఎడ్యుకేషన్లో నంబర్ 1 ఉంది, మరి అన్ని రంగాల్లో మన నంబర్ 1 ఉన్న మన నియోజకవర్గం కూడా తప్పకుండా మీ అందరి సహకారంతో మన నియోజకవర్గం కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకుందామని చెప్పి సందర్భంగా
కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి వ్యవసాయ శాఖకు, రెవెన్యూ శాఖకు వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తూ, ముఖ్యంగా మన కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, మరి చాలా సామ్యుడు, మరి ఒకసారి మరి వారిని మనం గౌరవించుకోవడం మన బాధ్యత.